మొట్టమొదటిగా బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధులు. కనుక ఇక్కడ మనం చూస్తే డిపిటి అని ఉంది. డి ఫర్ డిప్తీరియా, పి ఫర్ పెర్టూసిస్, టి ఫర్ టెటానస్. టెటానస్ ని ధనుర్వాతము అని కూడా అంటారు. తర్వాత సిఫిలిస్, గనేరియా అనేవి కూడా బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు. వీటిని ఎస్టిడిస్ అంటారు, అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. అవి సిఫిలిస్, గనేరియా. తర్వాత క్షయ వ్యాధి, దీన్ని ట్యూబర్క్యులోసిస్ అంటారు. తర్వాత టైఫాయిడ్ జ్వరము మన కామన్ గా వచ్చేది. తర్వాత న్యూమోనియా, మెనింజైటిస్ అనే వ్యాధి కూడా బ్యాక్టీరియా వలన కలుగుతుంది. తర్వాత మోస్ట్ కామన్ డిసీజ్ ఏంటంటే కలరా, ఆంథ్రాక్స్, ప్లేగు. కనుక ఇవన్నీ కూడా బ్యాక్టీరియా వలన కలిగేటటువంటి వ్యాధులు. శిలీంధ్రాల వలన జనరల్ గా మనకి చర్మ వ్యాధులు అనేవి కలుగుతాయి. చర్మ వ్యాధులు శిలీంధ్రాల వలన కలుగుతాయి. ఎగ్జాంపుల్ తామర, దీన్ని రింగ్ వార్మ్ అని అంటారు. తర్వాత మనం చూస్తే ప్రోటోజోవా వలన కలిగే వ్యాధులు ఏంటంటే మలేరియా,